చూశానన్నా దెబ్బ అసలు ఫైట్ ఉందన్నా బ్రిటిషర్స్ని మెడ బెత్తిడి బాండ్ ఇచ్చి దెంగితే దవడపోలు రాలుతాయి బ్రిటిషర్స్కి. ఆ విధంగా ఉందన్న సినిమా. అసలుకి సినిమా చూసినప్పుడు మన ఇండియన్స్ని ఇంత ఇబ్బంది పెట్టారా బ్రిటిషర్స్, ఆ విధంగా కనెక్ట్ అయిపోయినా. మనకి ఇన్ని సంవత్సరాలు ఏంటంటే ఒక సుభాష్ చంద్రబోస్ గారే తెలుసు. ఈ సుభాష్ చంద్రబోస్ గారు ఇలా ఉనికించడానికి కారణం ఎవరు, అతన్ని కాపాడడానికి కారణం ఎవరు, త్రివర్ణ అనమాట. ఆ క్యారెక్టర్ చేశాడన్న అసలు కళ్యాణ్ రామ్ అన్న. అసలు అయితే పీక్స్ అనే చెప్పొచ్చు బ్రో. లాస్ట్ 200 మందితో ఒక ఫైట్ ఉంటుంది, ఒక్కడే వెళ్ళి ఫైట్ చేస్తాడు, పోతే నా ప్రాణాలు పోతాయి, లేదంటే 200 మంది బ్రిటిషర్స్ని ఊచకోత కోసానే వెళ్తాడన్న. అసలుకి ఆ ఫైట్ సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు బ్రో. గూస్ బంప్స్తో వస్తాయన్నమాట. అసలుకి దేశభక్తితో కూడుకున్న గూస్ బంప్స్ వస్తాయి ఫస్ట్ టైం. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. సంయుక్త మీనన్ క్యారెక్టర్ కానీ అసలు చాలా మెచ్యూర్గా ఉందన్నమాట. మనకి భీమ్లా నాయక్ మాస్టర్ తర్వాత ఈ సినిమాలో చాలా బెటర్గా చేసిందనే చెప్పొచ్చు. డైరెక్టర్కే హ్యాట్సప్ చెప్పాలి బ్రో. ఇటువంటి కథను డీల్ చేయాలి, హ్యాండిల్ చేయాలంటే అది మామూలు విషయం కాదు. చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ అవుతేనే ఇటువంటి సినిమాని హ్యాండిల్ చేయగలుగుతారు అనమాట. అసలుకి ఆ డ్రెస్ కోడ్ కానీ, ఆ కాస్ట్యూమ్స్ కానీ, అసలుకి ఆ ఫైట్స్ కానీ, ఆ లొకేషన్ కానీ వేరే వరల్డ్కి తీసుకెళ్ళాడు. మనకి నిజంగా 1945లో ఎలా ఉంటుందో ఆ విధంగా తీసుకెళ్ళాడు అన్న. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది బ్రో. ఎక్స్పెరిమెంటల్ అంటేనే కళ్యాణ్ రామ్ అన్న. కళ్యాణ్ రామ్ అంటేనే ఒక ఎక్స్పెరిమెంటల్ అనే చెప్పొచ్చు అనమాట. మనకి ఆయన బింబిసారా తర్వాత ఇది ఒక మంచి సెమీ హిట్ అనే చెప్పొచ్చు బ్రో. అతడికి ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, ఎమోషన్స్తో కూడుకున్న డైలాగ్స్ కానీ నాకు చాలా చాలా బాగా నచ్చాయి బ్రో. ఒక డైలాగ్ ఉంది, ఈ కంచెని దాటనరా మీరు ఇంచు కూడా దాటలేరు, మీరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ని నీడను కూడా దాకలేరురా, నేనున్నాను రా. అతనికి ఆర్మీని సృష్టించింది ఆయనే కాబట్టి మన ఇండియా ఆర్మీకే అసలు స్టార్ట్ చేసింది సుభాష్ చంద్రబోస్. ఆయన గురించి చూపించారు బ్రో. నాకైతే సినిమా చాలా చాలా బాగా నచ్చింది బ్రో. స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు ఎవరైనా సరే ఈ సినిమా చూడండి, మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఇటువంటి సినిమాలు ఇప్పుడున్న యూత్కి కానీ పిల్లలకి కానీ అందరికి తెలియాలి, స్వతంత్రం రావడానికి ఎంత కష్టపడ్డారని అదే చూపించారు బ్రో. కళ్యాణ్ రామ్ అన్నకే హ్యాట్సప్ అని చెప్పొచ్చు బ్రో. సినిమాలో మీకు ఏం నచ్చింది? ఫైట్స్ నచ్చాయి బ్రో. యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ కళ్యాణ్ అన్న నందమూరి ఫ్యామిలీకి యాక్టింగ్ చెప్పాల్సిన అవసరం లేదన్న. అది ఆయన వాళ్ళ తాత, ఆయన సీనియర్ నటుడు, డైరెక్టర్ అందరూ పర్ఫార్మెన్స్ అందరూ గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారన్న. మెచ్యూర్